హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 10th క్లాస్కి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసి ఈ ఏప్రిల్ మంత్లో 27th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనేటువంటి న్యూస్, ఇంకా దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది కదా. అందులో భాగంగానే మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఉండే ఇంగ్లీష్ ఇంకా మిగతా సబ్జెక్టుల యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అయితే నేను టీచ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, మామూలుగా అయితే ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్కి కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే 2 పేపర్స్గా ఒకరోజు 50 మార్క్స్కి ఇంకొక రోజు 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ రాసేవాళ్ళు. కానీ ఈ ఇయర్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ని ఒకటే పేపర్గా 100 మార్క్స్గా టోటల్గా 6 ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మోడల్ పేపర్ కూడా ఈ ఇయర్ స్టూడెంట్స్కి కాస్త కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోని అయితే చూద్దాము. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంగ్లీష్కి సంబంధించి నేను కొన్ని టాపిక్స్ అయితే నేను ఏపీ 10th క్లాస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా నేను టీచ్ చేసినటువంటి ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. అవన్నీ కూడా చూసి మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూనే నేనైతే ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మిగతా మోడల్ పేపర్స్కి సంబంధించి ఈ 10th క్లాస్ మోడల్ పేపర్ సంబంధించి కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా చూడండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్లో ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ని, ఈ ఇయర్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ని కనుక మనం గమనిస్తే మన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. టోటల్గా మనకి ఎగ్జామ్ మొత్తానికి వచ్చేసి 3.5 hours అయితే టైం ఉంటుంది. టోటల్గా మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి 3 సెక్షన్స్ అయితే డివైడ్ చేయబడి ఉంటుంది. అవి సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలు. సెక్షన్ ఏలో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే ఉంటుంది. సెక్షన్ బిలో వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ అయితే ఉంటుంది. సెక్షన్ సిలో అయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అయితే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్ పేపర్లో ఉండేటువంటి ఒక్కో సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఏమైనా ఛాయిస్ ఉంటుందా, ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాలను అయితే చూద్దాము. ముందుగా ఇక్కడైతే క్వశ్చన్ పేపర్ చూడండి. పేపర్ 1 and 2 కలిపి ఉంటుంది. టైం 3 and 15 minutes. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. తర్వాత సిలబస్ వచ్చేసి యూనిట్ 1, 2 and 3లు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. నెంబర్ 1 వచ్చేసి దిస్ క్వశ్చన్ పేపర్ హ్యాస్ 35 క్వశ్చన్స్ ఇన్ 3 సెక్షన్స్ ఏ, బి అండ్ సి. ఈ క్వశ్చన్ పేపర్లో టోటల్గా 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 35 క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ ఏ, బి అండ్ సిలలో కలిపి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఆన్ ఏ సపరేట్ ఆన్సర్ బుక్ సప్లై టు యూ. మనము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని రాయాలి. రాసినటువంటి ఆన్సర్ని సపరేట్గా మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్లో మాత్రమే రాయాలి. థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ 3 hours ఫర్ రైటింగ్ ది ఆన్సర్స్. మనకి ఇచ్చినటువంటి 3 hours 15 minutesలో 15 minutes వచ్చేసి కేవలం మన క్వశ్చన్ పేపర్ని చదవాలి. తర్వాత ఆ 3 hoursలో మనం క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ అయితే చేయాలి. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మనం సెక్షన్ బిలో ఉండేటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్స్ని మన ఆన్సర్ బుక్లెట్లో ఒకటే చోటు ఆర్డర్గా రాస్తూ వెళ్ళాలి. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ తెలియకపోయినా దాన్ని రాసి దానికి ఖాళీ ప్లేస్ అయితే వదలాలి. కానీ మీరు పైది కింద, కిందిది పైది అయితే ఆన్సర్స్ రాయకూడదు, ఆర్డర్లోనే రాయాలి. ఇవి మన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ముందుగా సెక్షన్ ఏ అయినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే చూడండి. క్వశ్చన్స్ వచ్చేసి 1 to 5th వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించి ఒక ప్యాసేజ్, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 నుంచి 5 వరకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్సే ఉంటాయి. చూడండి ముందుగా ప్యాసేజ్. హిస్ డిసేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, ఏ రేర్ అక్కరెన్స్ కాల్డ్
Pocomelia and Nick and his parents spent many years asking with this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. It was so hard for them, but right from the start they did their best to make me independent. My dad put me in the water at 18 months and gave the courage to learn how to swim. I also got really into football and skateboarding. I totally love the English Premier League. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. ఈ పేరాగ్రాఫ్ వచ్చేసి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి లెసన్కి సంబంధించిన పేరాగ్రాఫ్. మనం ఇప్పుడైతే ఈ ప్యాసేజ్ని అయితే చదివాం కదా, ఆ ప్యాసేజ్కి సంబంధించి మనకి కింద 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డిడ్ నిక్స్ పేరెంట్ ఫీల్ దట్ ఏ క్రూయల్ ట్రిక్ వాజ్ ప్లేడ్ ఆన్ దెమ్ ఆన్ నిక్స్ బర్త్? సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద కరేజ్ షోన్ బై నిక్స్ పేరెంట్స్ ఇన్ బ్రింగింగ్ అప్ నిక్? థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ నిక్స్ లవ్ ఫర్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లీడ్ హిమ్ టు? ఏ వచ్చేసి బికేమ్ అన్ ఇండిపెండెంట్, బి వచ్చేసి టు లర్న్ ఫుట్బాల్, సి వచ్చేసి టు లర్న్ స్విమ్మింగ్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మెన్షన్ ది పాజిటివ్ అవుట్లుక్ ఆఫ్ నిక్స్ మదర్ ఇన్ ఎన్హాన్సింగ్ నిక్స్ ఎబిలిటీ. అందులో ఏ చూడండి, షీ మేడ్ ఏ ప్లాస్టిక్ డివైస్ టు హోల్డ్ ఏ పెన్ ఆర్ పెన్సిల్ ఫర్ రైటింగ్. బి వచ్చేసి షీ డిడ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ ఇన్ హర్ ప్రెగ్నెన్సీ. సి వచ్చేసి షీ ట్రైడ్ హార్డ్ టు నిక్స్ మొబిలిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, చూస్ ది సెంటెన్స్ దట్ యాప్ట్లీ డిస్క్రైబ్స్ అబౌట్ నిక్ అకార్డింగ్ టు ది ప్యాసేజ్. అందులో 3 చాయిస్ ఉన్నాయి. ఏ వచ్చేసి నిక్ వాజ్ డిప్రెస్డ్ ఫర్ ది క్రూయల్ ట్రిక్ ఆన్ హిమ్. బి వచ్చేసి నిక్ లాస్ట్ హిజ్ ఇండిపెండెన్స్. సి వచ్చేసి నిక్ వాజ్ ఏబుల్ టు యూజ్ హిజ్ లెఫ్ట్ టో టు లర్న్ టు టైప్, స్విమ్ అండ్ ప్లే ఫుట్బాల్. ఇవి మన కాంప్రిహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి టోటల్ 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ని కరెక్ట్గా మనం ఆన్సర్ చేస్తే ఒక్కో దానికి 1 మార్క్ చొప్పున 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు అయితే మనకి ఒక పోయంకి సంబంధించినటువంటి స్టాంజ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కింద. ముందు చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సర్చ్ బిహైండ్ మై షాడో. వన్స్ అపాన్ ఏ టైమ్ అనేటువంటి పోయంకి సంబంధించినటువంటి స్టాంజా ఇది. కింద దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనం 3కి 3 కరెక్ట్గా రాస్తే ఒక్కో దానికి 1 మార్క్ చొప్పున 3 × 1 = 3 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 6th క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ అడ్రసింగ్ హూమ్ ఇన్ దిస్ పోయం? ఏ వచ్చేసి ద సన్ ఈజ్ అడ్రసింగ్ హిజ్ ఫాదర్. బి వచ్చేసి ద ఫాదర్ ఈజ్ అడ్రసింగ్ హిజ్ సన్. సి వచ్చేసి ద పోయట్ ఈజ్ అడ్రసింగ్ హిజ్ ఫ్రెండ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఇన్ ది స్టాంజా ద స్పీకర్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్. ఏ వచ్చేసి సిన్సియారిటీ ఆఫ్ మోడర్న్ సొసైటీ. బి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మోడర్న్ సొసైటీ. సి వచ్చేసి ఫ్లాష్హుడ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక చూస్తే, హౌ ఆర్ ద పీపుల్ ఇన్ ద పాస్ట్? ఏ వచ్చేసి లాఫ్డ్ విత్ దేర్ టీత్. బి వచ్చేసి లాఫ్డ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ టీత్. సి వచ్చేసి లాఫ్డ్ విత్ దేర్ ఐస్, హార్ట్స్ అండ్ టీత్. ఇవి మన 6th to 8th వరకు ఉండేటువంటి పోయం స్టాంజాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 and 10 చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కన్వర్జేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. మిసెస్ జోర్డాన్, యూ టుక్ us by surprise, father. Are you keeping quite well? Abul, trying to catch the words. What? Mrs. Jordan, are you quite well? Abul, I am right enough, but for a bit of a headache. Looking at Amelia,
అమేలియా, వాట్ ది డిక్నెస్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్. ద డియర్ డిపార్టెడ్ టు అనేటువంటి లెసన్కి సంబంధించినది ఇది కన్వర్జేషన్. చూడండి, నా ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి 9th and 10th 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వై వాజ్ ద స్పీకర్ సర్ప్రైజ్డ్? చాయిస్లో చూడండి, ఏ వచ్చేసి బికాస్ ద ఫాదర్ హూమ్ దే బిలీవ్డ్ టు బి డెడ్ కేమ్ అలైవ్. బి చూడండి, బికాస్ ద ఫాదర్ హూమ్ దే బిలీవ్ టు బి డెడ్ కేమ్ యాజ్ ఎ గోస్ట్. సి చూడండి, బికాస్ ద ఫాదర్ ఈజ్ డెడ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్ టు ది ఫాదర్? ఏ వచ్చేసి ద ఫాదర్ హ్యాడ్ ఏ డీప్ స్లీప్ యాజ్ హీ హ్యాడ్ ఏ బ్యాడ్ హెడేక్. బి వచ్చేసి ద ఫాదర్ వాజ్ డెడ్. సి వచ్చేసి ద ఫాదర్ వాజ్ సీరియస్లీ ఇల్. ఇవి మన 9th and 10th క్వశ్చన్స్ కన్వర్జేషన్కి సంబంధించి. నెక్స్ట్ 11th to 15th క్వశ్చన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, దానికి సంబంధించి కింద 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 5 కరెక్ట్గా రాస్తే ఒక్కోదానికి 2 మార్క్స్ చొప్పున 5 into 2 = 10 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఆ టేబుల్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, డీటెయిల్స్ ఆఫ్ COVID-19 కేసెస్ ఆన్ 19th May 2020. 19th May 2020 రోజున COVID-19కి సంబంధించినటువంటి కేసెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో వరల్డ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అందులో వచ్చేసి న్యూ కేసెస్, టోటల్ కేసెస్, టోటల్ డెత్స్ అయితే మనకి ఇవ్వబడి ఉంటాయి. ముందుగా వరల్డ్కి సంబంధించి న్యూ కేసెస్ వచ్చేసి 55,329 ఆ రోజున. వరల్డ్కి సంబంధించి టోటల్ కేసెస్ వచ్చేసి 48,54,595. వరల్డ్కి సంబంధించి టోటల్ డెత్స్ వచ్చేసి 3,18,299. ఇండియాకి సంబంధించి న్యూ కేసెస్ వచ్చేసి 5,242. ఇండియాకి సంబంధించి టోటల్ కేసెస్ వచ్చేసి 96,149. ఇండియాకి సంబంధించి టోటల్ డెత్స్ వచ్చేసి 3,029. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూ కేసెస్ వచ్చేసి 52. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్ కేసెస్ వచ్చేసి 2,432. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్ డెత్స్ వచ్చేసి 50. తెలంగాణకు సంబంధించి న్యూ కేసెస్ వచ్చేసి 41. తెలంగాణకు సంబంధించి టోటల్ కేసెస్ వచ్చేసి 1,592. తెలంగాణకు సంబంధించి టోటల్ డెత్స్ వచ్చేసి 34. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ముందుగా 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద గివెన్ టేబుల్ అబౌట్. 12th క్వశ్చన్ చూడండి, మెన్షన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఇండియా. 13th క్వశ్చన్ చూడండి, స్టేట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్. ఏ వచ్చేసి 3,029. బి వచ్చేసి 1,592. సి వచ్చేసి 3,18,299. 14th క్వశ్చన్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ వచ్చేసి 2,432. బి వచ్చేసి 1,592. సి వచ్చేసి 52. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఏ వచ్చేసి దెర్ ఆర్ 96,169 న్యూ కేసెస్ ఇన్ ఇండియా. బి వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ తెలంగాణ 2,432. సి వచ్చేసి ద రేషియో ఆఫ్ టోటల్ డెత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు దట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 25:17. అవి మన సెక్షన్ ఏకి సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు సెక్షన్ బికి సంబంధించినటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ అయితే చూద్దాము. చూడండి, నోట్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెక్షన్ బిలో ఉండేటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా వరుస ఆర్డర్లోనే మనం ఆన్సర్ రాస్తూ వెళ్ళాలి. ముందుగా 16th క్వశ్చన్ చూడండి, కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూ. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లని కంబైన్ చేయాలి హూ అనేటువంటి వర్డ్ని ఉపయోగించి. అలా కంబైన్ చేస్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. రాబర్ట్స్ ఫౌండ్ రే వాజ్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్. 17th క్వశ్చన్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అలా మారిస్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. మిసెస్ స్లాటర్ ఈజ్ లేయింగ్ ద టేబుల్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లని ఇఫ్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించి చేంజ్ చేయాలి, కంబైన్ చేయాలి. నిక్ వాజ్ బార్న్ ఏ టోర్సో, హీ వాజ్ డిసప్పాయింటెడ్. అది 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, టోటల్గా ఏ అండ్ బి అని చెప్పి 2 అయితే ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో బ్లాంక్స్ అయితే ఉంటాయి. ఆ బ్లాంక్స్కి సంబంధించినటువంటి సూటబుల్ ప్రిపోజిషన్స్ అయితే బ్రాకెట్లో ఉంటాయి. వాటిలో ఏది కరెక్ట్ అనేది మనం రాయాలి. ముందుగా ఏ చూడండి, అన్ ఆసమ్ ఛాలెంజ్ టాస్క్ లైస్ దెమ్. మనకి బ్రాకెట్లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్, అహెడ్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్. బి చూడండి, విక్టోరియా ఎ ప్రీషియస్ గర్ల్ ఆఫ్ టీన్ వాజ్ డ్రెస్డ్. బ్రాకెట్ పక్కన డాష్ పక్కన బ్రాకెట్లు చూడండి, ఇన్, విత్, అట్, కలర్స్.
నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. కింద ఇచ్చినటువంటి ఆ ఏ అండ్ బీలకి మనకి సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ పక్కనే బ్రాకెట్లో ఉంటాయి. వాటిలో ఆ వర్బ్లో ఏ ఫామ్ అయితే అక్కడ సూటబుల్ అవుతుంది అనేది రాయాలి. రెండింటికి కరెక్ట్ రాస్తే 2 × 1 = 2 మార్క్స్ అయితే వస్తాయి. హీ డాష్ బ్రాకెట్లో ఉన్నటువంటి వర్బ్ వచ్చేసి ఫినిష్, బాతింగ్ వెన్ ఐ డాష్ బ్రాకెట్లో ఉన్నటువంటి వర్బ్ వచ్చేసి అరైవ్. బీ చూడండి. నిక్ డాష్ బ్రాకెట్లో ఉన్నటువంటి వర్బ్ వచ్చేసి బిగిన్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇన్ 2008. నెక్స్ట్ 21st చూడండి. 21st క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్, అడ్వైజ్ హిమ్ ఆర్ నాట్ టు డూ సో. ఇది వచ్చేసి మనము అడ్వైజ్ చేయాలి. ఇలా అడ్వైజ్ కరెక్ట్గా చేస్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ వచ్చేసి చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి విషయాన్ని పొలైట్ రిక్వెస్ట్గా మనం రాయాల్సి ఉంటుంది. యూ టు ఏ స్ట్రేంజర్ ఇన్ ఏ ప్యాక్డ్ బస్ మూవ్ ఏ బిట్ అనేటువంటి కాస్త జరగండి అనేటువంటి దీన్ని మనం పొలైట్ రిక్వెస్ట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. వాట్ డూ ది ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అనేది రాయాలి. చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క మీనింగ్స్ కింద అయితే 4 ఉంటాయి. వాటిలో ఏదో ఒకటే కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మనం ఆన్సర్ బుక్లో అయితే కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. రెండింటికి కరెక్ట్గా రాస్తే 2 × 1 = 2 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా ఫస్ట్ వన్ చూడండి. ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్ అనేది ఏ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా, బి వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ ఇనెబిలిటీనా, సి వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ కన్ఫర్మేషనా, డి వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ విషా. అదేవిధంగా సెకండ్ చూడండి. ఐ విష్ యు ఆర్ ఎ లిటిల్ మోర్ హెల్ప్ఫుల్ అనేటువంటి సెంటెన్స్ వచ్చేసి ఏ వచ్చేసి ఆర్డరింగా, బి వచ్చేసి హోపింగా, సి వచ్చేసి ఇన్వైటింగా, డి వచ్చేసి థ్యాంకింగా అనేది మనం రాయాలి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ రైట్ ది సినోనిమ్స్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్స్ చూజింగ్ ఫ్రమ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఫ్రైటెండ్, కంప్లీట్లీ, సర్ప్రైజింగ్, టైడ్స్, హార్డ్ టు బిలీవ్. వీటికి సంబంధించినటువంటి కింద ఇచ్చిన ఆ బ్లాంక్స్లో ఏది పైన ఉన్నటువంటి వాటిలో కరెక్ట్ సినోనిమ్గా సెట్ అవుతుంది అనేది రాయాలి. చూడండి. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ at first, but once I got up there, it felt absolutely fantastic and I caught some waves pretty well. ఇందులో మనకి ఏ, బి, సి, డి అని చెప్పి 4 ఉన్నాయి కదా. వాటికి సంబంధించినటువంటి ఏ సినోనిమ్ పైన కరెక్ట్గా బ్రాకెట్లో ఉందనేది మనం చూస్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 25th అయితే చూడండి. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ది వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ యాంటనమ్స్ అండర్ బి. కింద ఇచ్చినటువంటి వాటిలో ఏలో ఉన్నటువంటి వర్డ్స్కి బీలో ఏవి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి యాంటనమ్స్ ఉన్నాయి అనేది రాయాలి. ముందుగా ఇచ్చినటువంటి ఆ సింపుల్ పారాగ్రాఫ్ అయితే చూడండి. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కాన్విక్షన్స్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్ సెడ్ నిక్. ఇన్ 1990 నిక్ వాన్ ది ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ ప్రిజర్వరెన్స్. ఇందులో ఏలో ఉన్నటువంటి ఆ 4 వర్డ్స్ చూడండి. స్ట్రెంగ్థెన్, కన్విక్షన్స్, వాన్, బ్రేవరీ. వాటికి సూటబుల్ అయ్యేటువంటి యాంటనమ్స్ బీలో ఏవో మనం గుర్తించాలి. అందులో చూడండి. బీలో డిస్బిలీవ్స్, 2 వచ్చేసి వీకెండ్, 3 వచ్చేసి బిలీవ్స్, 4 వచ్చేసి ఫ్రెషన్, 5 వచ్చేసి టిమిడిటీ, 6th వచ్చేసి లాస్ట్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ని రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ మనకి బ్రాకెట్లో ఇచ్చింటారు. వాటిలో ఏది సూట్ అవుతుంది అనేది రాయాలి. ఇట్ వాజ్ ఏ వెరీ క్వైట్ అండ్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. Manigda as Ray was affectionately called by his friends, was a shy person and always very discreet about displayed his emotions, said Roberts. 27th చూడండి. Complete the following spelling with EE, EI, AE or EA. We will see if he is locked the REC -PT up in the BUR -U. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ బ్లాంక్స్ని పైన ఇచ్చిన ఈఈ లేదా ఈఐ లేదా ఏఈ లేదా ఈఏలతో మనము
ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే 2 × 1 = 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ది వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. టోటల్గా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 × 1 = 2 మార్క్స్ అయితే వస్తాయి. సఫిక్స్లతో వీటిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ చూడండి, నిక్స్ మదర్ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్, బ్రాకెట్లో NC. బి చూడండి, ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ప్రెగ్నెన్సీకి అక్కడ ఏది కరెక్ట్ స్పెల్లింగ్ సెట్ అవుతుంది, సెంటర్కి ఇక్కడ ఏది కరెక్ట్ స్పెల్లింగ్ సెట్ అవుతుంది అనేది మనం రాయాలి. నెక్స్ట్ 29 చూడండి. ఫైండ్ ది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్. 2 × 1 = 2 మార్క్స్. కింద ఇచ్చినటువంటి ఆ 4 వర్డ్స్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏంది అనేది మనం రాసి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ అయితే రాయాలి. ఏ వచ్చేసి సొసైటీ, బి వచ్చేసి పోర్టర్, సి వచ్చేసి ప్రాబ్లం, డి వచ్చేసి ఆఫీసర్. దాంట్లో మనకి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఒకటి మాత్రమే ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ బి చూడండి, ఎక్సెప్ట్ కార్డ్ అరేంజ్డ్ సర్టెనిటీ. దీంట్లో కూడా ఒకటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉంది, దాన్ని అయితే మనము కరెక్షన్ చేయాలి. నెక్స్ట్ 30th చూడండి. 30thలో మనకి డిక్షనరీకి సంబంధించి ఒక వర్డ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి మీనింగు, తర్వాత అది ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇస్తారు. మనం దానికి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటికైతే ఆన్సర్ చేయాలి. ముందుగా చూడండి, వెగోరస్ అనేది మనకి ఇచ్చినటువంటి వర్బ్. వెగోరస్ అనేది అడ్జెక్టివ్. దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ మీనింగ్ అయితే చూడండి, వెరీ యాక్టివ్, డిటర్మైన్డ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జెటిక్. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్లో అయితే చూడండి, ఏ వెగరస్ క్యాంపెయిన్ అగెన్స్ట్ ట్యాక్స్ ఫ్రాడ్, ఏ వెగరస్ అపోనెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, టేక్ వెగరస్ ఎక్సర్సైజ్ ఫర్ సెవెరల్ అవర్స్ ఎ వీక్. సెకండ్ టైప్ చూడండి, స్ట్రాంగ్ అండ్ హెల్తీ, ఏ వెగరస్ యంగ్ మ్యాన్, దిస్ ప్లాంట్ ఈజ్ ఏ వెగరస్ గ్రోవర్. వెగరస్లీ అనేది దానికి సంబంధించినటువంటి అడ్జెక్టివ్. మనకి దానికి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఇచ్చినారు, వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కూడా ఇచ్చినారు. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌవ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ వెగరస్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ వెగరస్ అనేది మనకి ఇచ్చినటువంటి 2 క్వశ్చన్లు. నెక్స్ట్ 31st చూడండి, అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్. మనకి ఫ్రేజల్ వర్బ్స్, ఐడియమ్స్ అని ఇచ్చినారు. మనకి బ్రాకెట్లో ఇచ్చినటువంటి వాటిలో ఏవి ఫ్రేజల్ వర్బ్స్, ఏవి ఐడియమ్స్ అనేటివి మనం గుర్తించాలి. టేక్అవుట్, సెట్ ఫుట్, కాల్ ఇంటూ, ఫర్ ఏజెస్, గెట్ రిడ్ ఆఫ్, లుక్ అట్ ఏ లాస్, పుట్ అవుట్. ఈ వాటిలో మనము కరెక్ట్గా యూతల 4ని సెట్ చేయగలిగితే ఒక్కోదానికి 1/4 మార్క్స్ చొప్పున 8ని కరెక్ట్ సెట్ చేస్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 32nd క్వశ్చన్ అయితే చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ పార్ట్ బి, రైట్ ఓన్లీ ద నెంబర్స్ అండ్ దేర్ కరెస్పాండింగ్ లెటర్స్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మనకి పార్ట్ ఏలో వచ్చేసి వర్డ్స్, పార్ట్ బిలో వచ్చేసి వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ అయితే ఉంటాయి, కానీ అవి మనకి జంబుల్గా అయితే ఉంటాయన్నమాట. వాటిని కరెక్ట్గా మనం అయితే సెట్ చేయాలి. అలా సెట్ చేస్తే ఒక్కోదానికి 1/2 మార్క్స్ చొప్పున 4 × 1/2 = 2 మార్క్స్ అయితే వస్తాయి. పార్ట్ ఏలో ఉన్నటువంటి వర్డ్స్ చూడండి, వెర్బోస్, ఫాల్ అవుట్, స్టాప్ ఓవర్, ఎండ్ రూట్. పార్ట్ బిలో ఉన్నటువంటి డెఫినేషన్ చూడండి, ఏ వచ్చేసి ఏ హ్యాండ్ రైటన్ డాక్యుమెంట్, బి వచ్చేసి యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్, సి వచ్చేసి రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ అన్ యాక్షన్, డి వచ్చేసి ఆన్ ద వే, ఈ వచ్చేసి అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ ఆఫ్ ఏ బిల్డింగ్, ఎఫ్ వచ్చేసి ఏ హాల్ట్ ఇన్ ఏ లాంగ్ జర్నీ. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. దాంట్లో 33rd క్వశ్చన్ చూడండి, అందులో ఏ చూడండి, ఇన్ ద లెసన్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ యూ రీడ్ ద నిక్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ సర్ఫింగ్ అండ్ మెట్ Bethany Hamilton, a surfing master who had her arm bitten off by a shark when she was 12. Now write a possible conversation between Nick and Bethany Hamilton ఇన్ దిస్ కాంటెక్స్ట్. మనకి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి లెసన్లో నిక్ వచ్చేసి బెథానీ హామిల్టన్ అనే ఆమె దగ్గరికి వెళ్ళి సర్ఫింగ్ నేర్చుకోవడానికి వెళ్తాడు. ఆమెకు వచ్చేసి ఆమె 12 years ఓల్డ్లోనే ఆమె హ్యాండ్ని ఒక షార్క్ అయితే తినేస్తుంది అనమాట. వాళ్ళిద్దరూ అక్కడ ఆయన నేర్చుకుంటానికి పోయినప్పుడు వాళ్ళు ఏం కన్వర్జేషన్ చేసింటారో అది రాయండి అంటున్నారు. లేదా బి వచ్చేసి యూ హ్యావ్ రీడ్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్, యూ నో హౌ ద 2 daughters బిహేవ్ ఫర్ ది things of their father. Imagine you are their father in the story. Write a description about the agony of the father over the behavior of the 2 daughters.
మనకి ద డియర్ డిపార్టెడ్ అనేటువంటి లెసన్స్లో ఒక ఫాదర్ యొక్క 2 డాటర్స్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క వస్తువులు ఎలా పంచుకున్నారనేటువంటి దాని గురించి చూసినారు. ఒకవేళ మీరే ఫాదర్ అయితే మీ యొక్క బాధని ఆ ఇద్దరు కూతుర్ల మీద ఎలా వెళ్ళబుచ్చుతారనేది రాయండి అంటున్నారు. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. ఇన్ ద లెసన్ వాట్ ఈజ్ మై నేమ్ శారదా ఫైనల్లీ ఫైండ్స్ హర్ సర్టిఫికేట్స్ అండ్ హర్ పెయింటింగ్ ఆల్బమ్. Her disturbed mind finally finds peace and she is happy. That night she is elated and writes a diary entry noting her emotions. Now imagine you are Sharada and write a diary entry. మనకి శారదాకు వచ్చేసి ఫైనల్గా ఆమె సర్టిఫికేట్స్ ఆమె యొక్క పెయింటింగ్ ఆల్బమ్స్ అయితే దొరుకుతాయి కదా. ఆ రోజు రాత్రి ఆమె చాలా సంతోషంగా తన డైరీ ఎంట్రీ రాస్తే అది మీరైతే ఎలా రాస్తారనేది రాయండి. దానికి 10 మార్క్స్. లేదా బి వచ్చేసి ఇన్ ద లెసన్ ద డియర్ డిపార్టెడ్ యూ హ్యావ్ read that Mr. Abul was annoyed with the behavior of his daughters. He wanted to get married and leave the house. Now imagine that you are Mrs. Slater. Describe the thoughts of Mrs. Slater in a paragraph. మనకి ద డియర్ డిపార్టెడ్ అనేటువంటి ఈ లెసన్లో మిస్టర్ ఎబుల్ వచ్చేసి వాళ్ళ ఇద్దరు కూతుర్ల యొక్క బిహేవియర్ను చూసి చాలా బాధపడ్డాడు. తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరే మిస్సెస్ స్లాటర్ పొజిషన్లో ఉంటే మీరు ఏ విధంగా ఉంటారనేది ఒక పారాగ్రాఫ్ అయితే రాయండి అంటున్నారు, మీ యొక్క థాట్స్ని మిస్సెస్ స్లాటర్ లాగా ఆలోచిస్తూ. నెక్స్ట్ ఫైనల్గా 35th క్వశ్చన్ అయితే చూడండి. అందులో చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ది అండర్లైన్ పార్ట్స్. వాట్ ఈజ్ ఇట్ అమ్మా? యు ఆర్ అవర్ ఎల్డర్ డాటర్. వీ గేవ్ యూ ఎడ్యుకేషన్ అప్ టు BA and got you married with 50,000 rupees as a dowry. We took care of your 2 deliveries. Each time we alone bear the expenses of the maternity home. You have 2 children. Your husband has a good job, a very nice person too. Your children are well mannered. It's not my history, Amma. It's my name I want. B. At least tell me where my certificates are. I don't know, child. Recently we cleaned out the almara of old papers and files and arranged some glass were in their place. D వచ్చేసి some important files we kept in the attic. అది వచ్చేసి E. We shall search for them tomorrow. Now what is the hurry? Don't worry about them. Take a good bath and have your meal. Child, said the housewife's mother. Now frame double-H questions to get the underlined parts as answers. మనకి ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్లో మనకి ఏ అని చెప్పి కొంత ఒక సెంటెన్స్, బి అని చెప్పి ఒక సెంటెన్స్, సి అని చెప్పి ఒక సెంటెన్స్, డి అని చెప్పి ఒక సెంటెన్స్, ఈ అని చెప్పి ఒక సెంటెన్స్ అయితే ఉన్నాయి కదా. ఆ సెంటెన్స్ ఆన్సర్లా వచ్చేలాగా మనం క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయాలి. double-H క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయాలన్నమాట. అలా చేస్తే 5కి 5 into 2 = 10 మార్క్స్ అయితే వస్తాయి. లేదా బి చూడండి. స్టడీ ది ఫాలోయింగ్ పై డయాగ్రామ్. వెల్ అండ్ ట్యూబ్వెల్ ఇరిగేషన్స్, కెనాల్ ఇరిగేషన్, వెల్ అండ్ ట్యూబ్వెల్ ఇరిగేషన్స్ వచ్చేసి 61%, కెనాల్ ఇరిగేషన్స్ వచ్చేసి 21%, లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చేసి 5%, ట్యాంక్ ఇరిగేషన్ వచ్చేసి 5%. నౌ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ డెపిక్టెడ్ ఇన్ ది డయాగ్రామ్. మనకి ఇచ్చినటువంటి పై చార్ట్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ అయితే రాయమని చెప్తున్నారు. ఇది స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్. టోటల్ 100 మార్క్స్కి 3 hours 15 minutesగా టోటల్ 3 సెక్షన్స్గా అయితే డివైడ్ చేయబడి ఉంటుంది మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో రాబోయేటువంటి 10th క్లాస్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలా రావడం వల్ల మీరు నా వీడియోని వెంటనే చూడొచ్చు. Thank you for watching our video, students. Thank you.